ఈరోజు మన సెమీకండక్టర్లో నాండ్ గేట్ యూజ్ చేసుకుని ఆర్ గేట్ ఎలా చేస్తామో చూద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆర్ గేట్ ఒక ట్రూత్ టేబుల్, దాని యొక్క సింబల్. ఆర్ గేట్ అంటే ఏంటి? ఏదో ఒకటి 1 ఉన్నా కూడా అవుట్పుట్ 1 అయిపోతుంది అనమాట. అండ్ నాండ్ గేట్ చూస్తే ఇక్కడ మనకు తెలిసిందే, యాండ్కి రివర్స్ అనమాట. ఇది 1 ఉన్నప్పుడు 0 అయ్యి మిగతా అప్పుడంతా 1 అవుతుంది. సో మనకి ఇక్కడ నాండ్ గేట్ యూస్ చేసుకుని ఇప్పుడు ఆర్ గేట్ క్రియేట్ చేయాలి అంటే ఫస్ట్ థింగ్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ రెండింటి మధ్యలో ఉండే డిఫరెన్స్. ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే ఇన్పుట్ 1 0 ఆర్ 0 1 ఉన్నప్పుడు అవుట్పుట్ 1 వస్తుంది రెండు కేసెస్లో. సో ఇది ట్రూ ఇక్కడ. సో దీన్ని మనం పట్టించుకోక్కర్లేదు. పట్టించుకోవాల్సిన కండిషన్ ఏంటి అంటే రెండు 1s అయినప్పుడు ఆర్లో 1 అవుతుంది, నాండ్లో 0 అవుతుంది. రెండు 0s అయినప్పుడు ఆర్లో 0 అవుతుంది, నాండ్లో 1 అవుతుంది. సో ఇది సింపుల్గా రివర్స్ ఉంది కాబట్టి మనము ఇన్పుట్స్ని ఇన్వర్ట్ చేసేసి ఇచ్చేస్తే నాండ్ గేట్కి సరిపోతుంది. అది ఎలా ఉంటుందో చూద్దాం. సో దీన్ని ఇన్వర్ట్ చేయడం అంటే ఏంటి? నాట్ గేట్ వాడడం. సో నాట్ గేట్ని మనము ఎలా క్రియేట్ చేయాలి? నాండ్ యూస్ చేసుకుని తెలుసు కదా. సో మనం ఇచ్చే ఏ ఇన్పుట్ని నాండ్ గేట్ని ఇలా రెండు ఇన్పుట్స్ని టై చేసేస్తే ఇదే మనకు వచ్చే నాట్ గేట్ అనమాట కదా. సో ఇలా చూస్తే మనము ఇప్పుడు ఏని బిని మనము ఇలా ఇచ్చేసి అండ్ ఈ రెండింటి నుంచి వచ్చిన అవుట్పుట్స్ని ఇప్పుడు మనము నాండ్ గేట్కి ఇస్తే ఇక్కడ మనకు వచ్చేదే ఆర్ గేట్ అనమాట. సారీ, ఏ ప్లస్ బి, ఇదే మన ఆర్ గేట్స్ యొక్క స్ట్రక్చర్. ఎలా ఉంటుందో చూద్దామా. సపోజ్ ఇక్కడ మనము ఏ అనేది ఇది కదా, ఆర్ గేట్ రావాలి ఏంటి? రెండు 0s ఇస్తే మనకి రావాల్సిన అవుట్పుట్ ఏంటి? 0 కదా. ఇప్పుడు 0 ఇచ్చాను, ఇక్కడ ఏమైంది? 1 అయింది. 0 ఇస్తే ఇక్కడికి 1 వచ్చింది. సో 1 1 అంటే ఏంటి? నాండ్ గేట్ అవుట్పుట్ ఇక్కడ చూస్తే 0 అంటే మనం 0 0 ఇన్పుట్ ఇచ్చినప్పుడు ఇక్కడి నుంచి వస్తున్న అవుట్పుట్ ఏంటి? 0. సో మనకి ఆర్ లాగా బిహేవ్ చేస్తుంది కదా, అంతే. థ్యాంక్ యూ.